బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లడ్డు కల్తీ వెనకాల వేల కోట్ల కుంభకోణం జరిగిందా? 2019-2022 మధ్య నెయ్యి టెండర్లలో షాకింగ్ నిజాలున్నాయి. 2019లో ప్రభుత్వం మారకముందు టెండర్లలో నెయ్యి కోసం ప్రతిపాదించింది కేజీ నెయ్యి ధర 338 రూపాయలు. 2022లో నెయ్యి టెండర్లలో ప్రతిపాదించిన ధర కేజీ 336. ఒక్కసారి 2019 చూడండి, 2022 చూడండి. 19లో 338, 2022లో 336. ఇది సగటు. అయితే 2019లో మార్కెట్లో నెయ్యి కేజీ ధర 397 రూపాయల 50 పైసలు. 2022లో మార్కెట్ ధర 514 రూపాయలు. అంటే మార్కెట్ విలువకి టెండర్ల విలువకి చూసుకుంటే కనుక ఆ కంపారిజన్ చూసుకుంటే 2019లో సుమారు 60 రూపాయల వ్యత్యాసం ఉంటే 2022 రాబోతుకి 178 రూపాయల తేడా ఉంది. కానీ 2019తో పోలిస్తే లడ్డూ ధర దాదాపుగా రెట్టింపైంది 2002కి. 2019లో 25 రూపాయలు ఉంటాయి, 2022లో 50 రూపాయలకు చేరిపోయింది. ఇలా సగటున రోజుకి 3 లక్షల లడ్డూలు కనుక విక్రయిస్తే లడ్డూల విక్రయం ద్వారా 1,50,00,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది టీటీడీకి. ఇక ఏడాదికి 547.5 కోట్లు అంటే 547,50,00,000 రూపాయలు చేరుతుంది. రెండేళ్లకు 1,95 క్షమించాలి, ఇక్కడ 1,095 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుంది రెండేళ్లకి. ఒకవేళ 4 ఏళ్లకు సంబంధించి, ఎందుకంటే లడ్డూ రేట్లకు సంబంధించి కాస్త 50 రూపాయలు అనేది 4 ఏళ్లకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ 2,190 కోట్లు. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ ఎక్స్ప్లెనేషన్ని చూసే ప్రయత్నం చేయండి.